2 రోజుల్లో మన పెళ్ళి. మరి నన్ను పెళ్ళైనాక బాగా చూసుకుంటావా? అయినా ప్రభాస్ నువ్వేమో అనుష్క, ఇదేమో బాహుబలి సినిమా. ఒకసారి మీ మొహాలు అద్దంలో వేసుకోర్రి. నేనా ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వచ్చిన ఏమున్నావే నీ తల్లి. ఎంగేజ్మెంట్ అయితే చాలు, మేము మీకు కనిపించాం కదా. అలా అని ఎవరు చెప్పారే? మరి లేకపోతే ఏంటి, నాకు ఇప్పుడు నిన్ను కలవాలని ఉంది. ఏం చేద్దాం మరి? నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, నేను మాత్రం నిన్ను ఇప్పుడు కలవాలి. అబ్బా ఇప్పటికిప్పుడు అంటే ఇలానే. అక్క గుడికి రమ్మని. అవును కదా. ఓ ఈ కాబోయే మొగుడా, లైన్లోనే ఉన్నా, చెప్పు. నువ్వు తొందరగా గుడికి రా, మేము వస్తున్నాం. సరే సరే. ఏముందిరా దీని అక్క, చూస్తుంటే రక్తం సలసల మరిగిపోతుంది. ఏంటన్నా అంత బాగా నచ్చిందా? నచ్చిందానా? ఒక్కసారి దాన్ని నడుము చూడరా. దాని నడుము నుంచి వెళ్ళి ఇంకొంచెం పైకి వెళ్ళి దాని వంపులు చూడరా. అక్కడ నుంచి ఇంకొంచెం పైకి చూడరా. అబ్బబ్బబ్బా ఏముందిరా దాని మేడ. అమ్మ దీనమ్మ, అరే నాతోటి కావట్లేదురా. అన్నా ఏం చేద్దామంటే మరి? చెప్తా. అరే బండి దిగర్రా. అరే ఇది గుళ్ళకేంది కారా అన్నా, పోతాం వల్ల రాదానే. అవురా, వస్తుంది కదా. రే ఏంది, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా? నీకంత లేదు. లేనప్పుడు మరి ఎందుకు రమ్మన్నావు? సరే అయితే పోతా. అమ్మ పాపోదాం. మీ మొహాలు చల్లగుండా ఇంటికాడుంటే కలవాలి అంటారు, ఇప్పుడు పెద్ద బిల్డప్ ఇస్తారు. నేను ఇక్కడ బిల్డప్ ఇచ్చినా ఆయనే ఓవర్ ఎత్తాడు. అయినా ప్రభాస్ నువ్వేమో అనుష్క, ఇదేమో బాహుబలి సినిమా. ఒకసారి మీ మొహాలు అద్దంలో వేసుకోర్రి. కొంచెం ఇజ్జత్ దియ్యకమ్ము. ఉంటే కదా తీయడానికి, ఫస్ట్ ఏదో మాట్లాడుకోర్రి. చెప్పు ఇంకా. నువ్వే చెప్పు. ఏం చెప్పాలి? నీ చెప్పు సైజు 6 అని చెప్పు.
మంచిగా మాట్లాడకరే. ఏదో కథలు చెప్ప. దేవుడా నేను గట్టిపోయి ఆడుకుంటూ పో. ఏ అమ్ము జాగ్రత్త. అగో మిడేట వచ్చినావు. నేనా ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వచ్చిన. ఏందా ముగట్లు అంటాను. మరి ఎట్లా నన్నే గుడికి వచ్చింది కనబడతలేదా? అయ్యో గంతగరానికి రావట్లేదు. అయినా ఓలోలు వచ్చిరే. నేను మా అక్క వచ్చినమే. సరే మరి దేవునికి మొక్కినావానే? ఆ మొక్కిన్నే. ఏమని మొక్కినావే? నేనానే ఈ ఎండాకాలం ఐస్ క్రీమ్లు బాగా తినాలని మొక్కిన్నే. అదేంది ఓలనే బాగా చదువు రావాలని మొక్కుతావు, నువ్వేంది గిట్ల మొక్కినావు? నేనంతే, నా కథనే వేరుంటది. తెలుస్తుంది కానీ సరే మా ఇంటికి పోయి ఆడుకుందాం మానే. ఆ ముచ్చట్లు కన్నా ఆడుకునేదేనయ్యా. అక్క ఏంటిదే? నేను హిన్నక్కతో పోతున్నా ఇంటికి ఆడుకోవడానికి. అట్నుండే అట్టే ఇంటికి పోతాం, మీరు రార్రి. సరే సరే మంచిగా. ఏందన్నా ఇంకా అత్తలేదు? అరే అత్తది రాదు, అది వచ్చినాక ఇయ్యాల. 2 రోజుల్లో మన పెళ్ళి. మరి నన్ను పెళ్ళైనాక బాగా చూసుకుంటావా? నేను పెళ్లి చేసుకున్నాక బంగారం లెక్క చూసుకుంటాను. సరే మరి నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తా. సరే జాగ్రత్త మరి. అన్నా వస్తుందే. నన్ను వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. నేను వెళ్ళిపోతా అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. చెప్తే అర్థం కాదానే? మనిషికి 5 నిమిషాలు, నలుగురం ఉన్నాం. కళ్ళు మూసుకొని ఒళ్ళు అప్పగించు. కాదన్నాం అనుకో చంపేస్తాం. అన్న ప్లీజ్ అన్న, నన్ను వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అన్న. ఏమున్నావే నీ తల్లి. అన్న ప్లీజ్ అన్న, ఒక్క మాట అన్న, ఒక్కసారి చెప్పేది వినండి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఏంటే అన్న నేను చెప్పేది ఒక్కసారి వినండి అన్న, ప్లీజ్ అన్న. ఏంది నీ లొల్లి? ఎందుకన్నా నన్ను అనుభవించి మీ జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు? మా జీవితాలు పాడవడం అంటే అన్న మీరు నన్ను ఇప్పుడు పాడు చేయడం వరకే మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఒక్కసారి పాడు చేసిన తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించరా? ఏం ఆలోచించాలనే? నిన్ను కసి తీర అనుభవించి మా దారిన మేము వెళ్ళిపోతాం. ఎందుకు నవ్వుతున్నావే? ఒక ఆడపిల్లను బలవంతంగా అనుభవించడానికి ఆలోచించిన మీ మెదడు మీ బతుకుల గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి అన్న? ఎంత అమాయకులన్నా మీరు. ఏం మాట్లాడుతున్నావే? సరిగా చెప్పు.
ఇప్పుడు తాగిన మత్తులో నన్ను అనుభవించడానికి ఆలోచిస్తున్నావు అన్న, కానీ నేను నన్ను అనుభవించిన తర్వాత ఏమవుతుందో అని ఆలోచిస్తున్నానన్న. నాదేముందన్న, మా అయితే చెడిపోయిందని ఎవరు పెళ్లి చేసుకోరు, కానీ మిమ్మల్ని అస్సలు ప్రాణాలతోనే ఉండనివ్వరు. ఏం మాట్లాడుతున్నావే? నిజం అన్న, నిజం మాట్లాడతాన్నా. అన్న, నీకు దిశ ఘటన గుర్తుందా? గుర్తుంది. అయితే ఏంటి? ఆ దిశ ఘటనలో ఏం జరిగిందో కొంచెం చెప్తావా అన్న? ఒక నలుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారు. అయితే ఇప్పుడు ఏంది? చెప్పన్న, ముందు రేప్ చేసి చంపిన తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఏముంది, రేప్ చేసిన నా కొడుకుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపిర్రు. అది కథ. ఏం కథ? ఇప్పుడు మీరు నన్ను ఏం చేయాలని చూస్తున్నారు? నిన్ను పాడు చేయాలని. మీరు ఎంతమంది? మేము నలుగురం కదా, పైగా ఇప్పుడు మీరు మత్తులున్నారు. ఆ మత్తులే నన్ను అనుభవించి చంపేస్తే? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఏమో, ఎవరికి తెలుసు. ఒకవేళ అట్లనే జరిగితే మీరు మీ ఇంటికి పోగలరా? ఒకవేళ పోయినా నన్ను చంపినా మీరు ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. దొరికిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? నాకు తెలిసి దిశ కేసు తర్వాత చట్టం ఎవ్వరిని వదిలిపెట్టలే. ఒకవేళ చట్టం వదిలిపెట్టినా మన ప్రజలు దగ్గరుండి మీకు ఉరి శిక్ష పడేలా చేస్తారు. ఏ శిక్ష? ఇంకేం శిక్ష? దిశ కేసులో వేసినట్టే. అంటే మమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేస్తారా? అందులో డౌట్ ఏం లేదు, ఎందుకంటే మీరేం గొప్పిటి పిల్లలు కాదుగా. పైగా ఒళ్ళు బాగా బలిచి కొట్టుకుంటున్న అవారు నా కొడుకు. మరి నువ్వు చావకపోతే? నేనే చంపేస్తా, ఎందుకంటే నాకు భయం కూడా లేదు. ఒక్కసారి చెడిపోయిన తర్వాత ఎన్నిసార్లు చెడిపోయినా ఎప్పుడు పట్టించుకోడు. కాబట్టి అవేవి పట్టించుకోకుండా మీ ఒక్కొక్కని గుర్తు పెట్టుకొని మరి చంపేస్తా. ఒకవేళ నిన్ను వదిలేస్తే? తోడుంటా, మీకు జీవితాంతం ఒక చెల్లిలా తోడుంటా. ఒక్కసారి ఆలోచించండి అన్న, అనవసరంగా 5 నిమిషాల సుఖం కోసం నన్ను పాడి చేసి మీరు ఇబ్బందుల పాలవుతారా? లేదా నన్ను క్షేమంగా పంపించి జీవితాంతం మీ చెల్లిలా తోడు కోరుకుంటారా? తోడే కోరుకుంటాం. చెప్తుంటేనే జీవితం మొత్తం కళ్ళ ముందు కనిపించింది. మత్తులో మృగాలా ప్రవర్తించే మాలాంటి వాళ్ళకి ఇవన్నీ తెలియదు. 5 నిమిషాల పరక సుఖం కోసం మా జీవితాలను తాకట్టు పెట్టలేము. నీకు తోడుగా ఉండి జీవితాంతం నీ చేతితో రాఖీ కట్టించుకుంటాం. ఇంటికి పోదాం పా చెల్లమ్మ. పదా చెల్లమ్మ, ఇంటికి పోదా. దేశం తాగిన మత్తులో, శరీరపు మోజులో ఇలాంటి పనులు చేస్తున్న దరిద్రపు మహానుభావులు ఎందరో. 5 నిమిషాల పడక సుఖం కోసం వారి జీవితాలనే అంధకారం చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు తప్పు చేయట్లేదని మేము అనట్లేదు. ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా బొక్క ఆకుకే మరాక మొగాడికే. గంజాయి, మందు అంటూ మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి. జీవితాలను నాశనం చేసుకోకండి. ఏమైనా పిచ్చి చేష్టలు చేసే ముందు ఒక్కసారి దిశ లాంటి సంఘటనలు గుర్తు చేసుకోండి. ఇట్లు మన 5 స్టార్ MDTL.